నమస్తే. వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను ప్రియాంక. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో నేడు భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది రిలీజ్ అయింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఉదయాన్నే షోలకు వెళ్లారు. ఇప్పటికే ఓవర్సీస్ లోనూ పెద్ది ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అదిరిపోయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సాగే యాక్షన్ సీక్వెన్స్, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ బాడీ బిల్డింగ్ లుక్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, రామ్ చరణ్ మాస్ డాన్స్ స్టెప్పులకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ కపూర్ గ్లామర్ మాస్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ అంతగా వర్కౌట్ కాలేదని, స్క్రీన్ ప్లే అక్కడక్కడ నెమ్మదించిందని కొందరు అంటున్నారు. కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ స్లో అనిపిస్తే సెకండ్ హాఫ్ లో కథ ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. చివరి 40 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు, నైట్ క్రికెట్ మ్యాచ్ సీన్స్, పహిల్వాన్ ఫైట్ సీక్వెన్స్లు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటన పీక్స్ లో ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నిజానికి సినిమా మొత్తానికి రామ్ చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని అనవచ్చు. సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుందని చెప్తున్నారు. రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో సినిమాను తన భుజాలపై మోశారు. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసిందనవచ్చు. సినిమా నిడివి ఎక్కువ సమయం ఉంది. కాస్త ఎడిటింగ్ పై దృష్టి పెట్టి కొన్ని సీన్లను తీసేసుంటే బాగుండేదని ఫ్యాన్స్ అంటున్నారు. స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉందని, విజువల్స్, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ బాగుందని పలువురు అంటున్నారు. అయితే మరికొందరు సినిమా ఫ్లాప్ అని, మరో గేమ్ చేంజర్ అని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. జాన్వీ కపూర్ యాక్టింగ్ బాగుందని, కాకపోతే ఎక్కువగా ఆమె స్టోరీ లేదని చెప్తున్నారు.